చాలా మందికేంటంటే వీర్యం ఇట్లా నీళ్ళలాగా అంటే ఎప్పుడైతే కలుస్తారో ఎళ్ళిపోతూ ఉంటుంది. అంటే నీళ్ళలాగా ఎందుకెళ్తుంది వీర్యం ఎప్పుడైతే ఆర్గాజం వస్తుందో, ఎప్పుడైతే క్లైమాక్స్‌కెళ్తావో నీళ్ళలాగా పల్చగా పోతుంది. ఇది క్వెషన్ చాలా మందికుంది. ఇప్పుడు ఏందంటే ఇలాంటి పేషెంట్స్‌లో అంటే ఈళ్ళు నార్మలా అసలు పేషెంటా అది గూడా జూడాలి. చూడండి అది నార్మల్ గూడా ఉండొచ్చు. మీకు గర్భం అంటే సూటిగా ఒకవేళ జెప్పాలంటే ప్రెగ్నెన్సీ నిలబడదా? నిలబడుతుందా? అంటే నిలబడుతుంది అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మనము ఎంటైర్‌లీ తీసి పడేయలేము. ఒక్క స్పెర్మ్ గూడా ఒకవేళ అందులో ఉందనుకోండి, యాక్టివ్ ఉందనుకోండి, మంచిగా హెల్తీగా ఉందనుకోండి, అది పోయి కలుస్తది ఎగ్‌తో లోపల ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది. చాలామందేంటంటే హస్తప్రయోగం చేసి, చేసి వీర్యాన్ని ఒక 2 సార్లు తీసేస్తారనమాట. ఎక్కువ సార్లు మీరు ఒకవేళ కలుస్తే గూడా భార్యాభర్తలు ఒకవేళ వీర్యం ఊరికే తీస్తూ ఉంటే గూడా ఈ స్పామ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రొడక్షన్ అవుతూ ఉంటది. డైలీ ఓకే. మిలియన్స్ వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు చాలామందేంటంటే డైలీ తీయడం వలన గూడా కొంతమందికి అక్కడ క్వాంటిటీ తగ్గిపోతుంది స్పామ్స్‌వి. దాని వలన అది వాటర్ నీళ్ళలాగా అయిపోతుంది. ఎప్పుడైతే నీళ్ళలాగా అయిపోతుందో అది ఫ్లో అయిపోతుంది. మీకు ఒక రకమైన మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకోటేంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అగైన్ మీరు ఒకవేళ అంటే వేడి వస్తువులు ఎక్కువ వాడితే చాలా మందికి పడదు. అప్పుడప్పుడు ఆ వేడి వస్తువులో కూడా ఇవి ఎళ్ళిపోతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ రావచ్చు. ఫెర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. స్పెర్మ్స్ ఉంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ప్రాబ్లమ్ ఉంటుంది. అప్పుడు మీరు ఫెర్టిలిటీ అంటే అటు చుట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అందుకనే ఏంటంటే మీరేం చూడాలంటే ఇది 3 డేస్‌కొకసారి అంటే మనము భార్యాభర్తలు కలిసేటట్టు చూసుకోవాలి. దానివలన మీరు హెల్తీగా ఉంటారు. దానివల్లనేంటంటే స్పెర్మ్స్ గూడా హెల్తీ ఉంటాయి. అక్కడ నేను యూజువల్లీ ఏంటంటే కపుల్ థెరపీ ఎక్స్‌పర్ట్ కాబట్టి మీరు చాలా మందికి ఏదైనా గొడవలవుతున్నాయనుకోండి టైమింగ్ గురించి కానివ్వండి, లేకపోతే ఫెర్టిలిటీ ఎందుకవుతుంది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, అలాగే మీ ఇద్దరిలో ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదనుకోండి, ఏదైనా బెడ్‌రూమ్ లైఫ్‌లో మీ ఇద్దరికి సరిగా కుదరట్లేదంటే మీరొచ్చి నాతో కలవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్ ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్.